హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో మన జాతకం ఎంత బాగున్నా శని అనుగ్రహం మన మీద లేకపోతే జీవితంలో అన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ శనిదేవుని అనుగ్రహం పొందటం కోసం పుష్యమాసంలో పాటించవలసిన విధి విధానాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఈ మాసానికి పుష్యమాసం అని పేరు వచ్చింది. ఇటు ఆధ్యాత్మికతకు అటు ఆరోగ్యానికి కూడా పెద్దపీట వీసే పుష్యమాసం శనికి ప్రీతికరమైన మాసంగా పేరొందింది. శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి. అందుకే పౌర్ణమితో కూడిన పుష్యమి నక్షత్రం ఉండే పుష్యమాసం శని ప్రీతికర మాసంగా పేరొందింది. ఈ నెలంతా శనీశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. గరుడ పురాణం ప్రకారం శని ధర్మదేవత. మానవులు చేసిన పాపపుణ్యాలను లెక్కించి తత్ఫలితాలను ఇచ్చేవాడు శని భగవానుడు. పుష్యమాసం డిసెంబర్ 31న ప్రారంభమై 2025 జనవరి 29 బుధవారం అమావాస్య తిథితో ముగుస్తుంది. పుష్యమాసం యొక్క విశిష్టత. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రం. పుష్యమాసంలో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్యకాంతి అద్భుతమైన యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం నుంచి ఏర్పడే ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా పయనిస్తాడు. ఈ సమయంలో సూర్యకిరణాలలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. ఈ కాంతి మన బుద్ధిని ప్రచోదనం చేసి మనసులోని చెడు ఆలోచనలు, చెడు స్వభావాన్ని, అశుభాలను హరించివేస్తుంది. బుద్ధి బలము, ప్రాణబలము పుష్టిగా లభించే మాసం పుష్యమాసం. పుష్యమాసంలో ఆచరించాల్సిన విధి విధానాలు. పుష్య శుక్ల విధియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని విశ్వాసం. పుష్యమాసంలో వచ్చే సోమవారాలలో శివుణ్ణి మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. పుష్యమాసంలో వచ్చే ఆదివారాలలో సూర్యుణ్ణి జిల్లేడు పూలతో అర్చిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. పుష్యమాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో తమిళులకి పుష్యమాస శుద్ధ షష్ఠి అంత విశిష్టమైనది. పుష్య శుక్ల అష్టమి రోజు పితృదేవతలను విశేషంగా ఆరాధిస్తారు. పుష్య శుక్ల శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాలలో గోదా రంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి. ఆ రోజు నుంచి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. పుష్యమాసంలో ఇవి కూడా ఆచరించాలి. పుష్య బహుళ ఏకాదశిని విమలైక ఏకాదశి, కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు. నువ్వుల నూనె, సున్నిపిండితో ఒంటిని రుద్దుకొని నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయటం, నువ్వుల్ని ఆహారంలో భాగంగా చేసుకోవటం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగటం, తిలాదానం చేయటం ఈ ఏకాదశి రోజు తప్పకుండా ఆచరించాలి. ఇలా చేయటం వల్ల శనిదేవుడు ప్రీతి చెంది ఏలినాటి శని దోషాలు తొలగిస్తాడని విశ్వాసం. పుష్యమాసంలో ఆఖరి రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజు నదీ స్నానాదులు చేసుకొని దైవ దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి. పుష్యమాసాన్ని దానాల మాసమని కూడా అంటారు. ఈ మాసంలో చేసే నువ్వు గింజంత దానం కూడా అఖండమైన పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. పితృతర్పణాలు, ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్నదానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. పుష్యమాసం నెల రోజులు శని భగవాన్ని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలను కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. శనికి ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటే శాస్త్రీయ పరంగా చూస్తే దట్టమైన మంచు కురిసే హేమంతంలో ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. పుష్యమాసంలో శాస్త్రంలో చెప్పిన విధంగా ఆచరిద్దాం. ఆయురారోగ్యాల ఐశ్వర్యాలను పొందుదాం. శుభం భూయాత్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.